హాయ్ హలో నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మొట్టమొదటిసారిగా నా యొక్క యూట్యూబ్ ఛానల్కు విచ్చేసిన ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎందుకంటే మనం ఒక కొత్త సబ్జెక్ట్ న్యూమరాలజీలో ఇన్ డెప్త్ గా మనం వెళ్తున్నాము. అసలు న్యూమరాలజీలో ఇలాంటి కోణాలు ఉంటాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ప్రతిదీ ఒక నెంబర్తో ముడిపడి ఉంటుంది. ప్రతి అక్షరం మన యొక్క నెంబర్ తోటి అది మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పనితనం గురించి మనం దాని యొక్క నెంబర్ల యొక్క పనితనం గురించి మనం తెలుసుకోగలిగితే, వాటిని ప్రాపర్ వేగా కనుక మనం వాడుకోగలిగితే దానిలో ఉన్నంత లక్ మరి దేనిలో ఉండదనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎదర్ నేమ్డ్ ఆర్ నెంబర్. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నది. ఎక్కడికి వెళ్ళినా పేరు, బ్రాండ్, నెంబర్, ఫిగర్ అనేది కనబడుతుంది. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ భూ ప్రపంచంలో దాదాపుగా ఈ 3 అక్షరాల పవర్ ఎంత బాగా రన్ అవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు గమనించే తీరాల్సి వస్తుంది. నేను చెప్పిన తర్వాత మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవలసి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బ్రాండ్ అనేది మీకు కనబడుతుంది. అంటే పవర్ ఆఫ్ నెంబర్ 3 జూపిటర్. ఆల్రెడీ మనం నెంబర్ 3 గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇన్డెప్త్ గా ఎన్నో కోణాలు కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది ఎప్పుడైనా ఇన్డెప్త్ గా వెళ్ళినప్పుడే మన యొక్క ఈ నెంబర్ల యొక్క పవర్ ఏంటి అనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఎందుకు ఆలస్యం, మరి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఈ 3 నెంబర్స్ డిజిట్స్ ఉండేటివి చాలా కంపెనీలు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి చోట అంటే ప్రతి ఇండస్ట్రీలో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీని యొక్క పవర్ అనేది అదే విధంగా ఉంటుంది. కొన్ని మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నాను. ఇట్లాంటిది కుక్కోలలు నా దగ్గర నేను ఇన్డెప్త్ ప్రతిదీ ఈ న్యూమరాలజీ గురించి, ఈ నెంబర్స్ గురించి, దీని యొక్క స్ట్రెంగ్త్ ఏంది, దీని యొక్క వీక్నెస్ అనే దాని గురించి నేను ఎప్పుడు రీసెర్చ్, స్టడీ, ప్రాక్టికల్ గా చూడడం అనేది కూడా జరుగుతుంది. సో ఎందుకు ఆలస్యం, మనం వెళ్ళిపోదామా? అంటే ఈ 3 లెటర్ల విషయం ఏంది అని చాలా మందికి సందేహం రావచ్చు. మళ్ళీ దీనిలో కొత్తగా ఏముంటుంది అనేది కూడా మీకు సందేహం రావచ్చు, డౌట్ కూడా రావచ్చు. సో మీరు ఎక్కడైనా చూడండి, 3 లెటర్స్ చాలా పాపులారిటీ ఉంటాయన్నమాట. పాపులర్ నేమ్స్ ప్రతిదీ మీరు చూడండి. ఇప్పుడు ఈవెన్ మనం మొబైల్లో వాడుతున్నా కూడా ఈ 3 లెటర్స్ యొక్క పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మనం చేసే మెసేజ్ SMS అని అంటాం కదా, అది కూడా 3 లెటర్సే. సో MMS, ఒకప్పుడు మనం ఏదైనా వీడియో పంపించాలి, ఏదైనా చేయాలి అంటే మనం మెసేజ్ త్రూ, అంటే బిఫోర్ దట్ ఈ వాట్సాప్ రాని కాలంలో మెయిల్స్ కాకుండా మనం మొబైల్ ద్వారా పంపించేది వీడియోస్. MMS అనేది చాలా పాపులర్ అయింది. మనం మొబైల్లో వేసే సిమ్ కూడా SIM సిమ్, ఇది కూడా చాలా పాపులర్. అంటే 3 లెటర్ వర్డ్స్ ప్రపంచంలో చాలా పాపులారిటీని తెస్తుంది. మీ యొక్క బ్రాండ్ నేమ్ కూడా ఒకవేళ కనుక 3 నెంబర్ మీద అంటే 3 లెటర్లు వచ్చే విధంగా పెట్టుకోగలిగితే దాని యొక్క పవర్ అనేది మనం చూడవచ్చు అనమాట. అదే విధంగా బ్యాంక్ కి సంబంధించినది మనం చూసుకున్నట్లయితే ATM అంటాం కదా, ATM. తర్వాత బ్యాంక్ ని మనం చూసుకున్నా కూడా SBI, తర్వాత RBI, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇవన్నీ UTI, తర్వాత ఇన్సూరెన్స్ రిలేటెడ్ లో మనం చూసుకున్నా కూడా LIC, తర్వాత ABN, తర్వాత AIG, తర్వాత అదే విధంగా మనం బ్యాంక్ లో కట్టే అమౌంట్ కూడా మనం చూసుకున్నట్లయితే EMI, తర్వాత మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు కూడా చూసుకున్న MRP, తర్వాత మనం టైర్స్ కంపెనీ చూసుకున్న MRF టైర్స్ అని చెప్తాం. HMT వాచ్ లో ఒకప్పుడు చాలా విరివిగా బ్రాండ్ అనేది ఉండేది. తర్వాత NTR, ఇప్పుడు మనం చూస్తుంటాం NTR మసాలా, చాలా పెద్ద బ్రాండ్. తర్వాత KFC చికెన్స్, సో ఇది కూడా KBC, కోన్ బనేగా కరోడ్పతి, ఇది కూడా షార్ట్ నేమ్. తర్వాత BMW, కొంటే BMW కార్ కొనాలి, BMW కార్లో తిరగాలనేది చాలా మంది యొక్క డ్రీమ్. IBM సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, MRF టైర్స్ కి సంబంధించింది కావచ్చు, PVR
పీవీఆర్ మాల్స్ సంబంధించింది కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కి సంబంధించింది కావచ్చు. మనం ఫైట్ విషయానికి వచ్చినట్లయితే WWE అంటే ఉమెన్స్ కి సంబంధించిన ఫైటింగ్ కి సంబంధించిన బ్రాండ్ నేమ్. తర్వాత WWF అందరికీ ఒకప్పుడు 1990s దీని యొక్క పట్టు ఎక్కువగా ఉండేది. తర్వాత 2000లలో కూడా దీని యొక్క అంటే ఒక క్రికెట్ పిచ్చి ఉన్నట్లు ఇది కూడా దీని యొక్క పిచ్చి చాలా మంది ఎక్కువగా ఉండేదన్నమాట. తర్వాత ఎక్కడికైనా పోతే విఐపి దర్శనం మనకు కావాలి, విఐపి వస్తున్నాడు అని వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని మనం పిలుచుకునే వాళ్ళం. తర్వాత మనం ఫారిన్ లో ఉన్న వాళ్ళని ఎన్ఆర్ఐ అని పిలుస్తాం. ఎన్ఆర్ఐ 3 నెంబర్స్ అంటే 3 లెటర్ వర్డ్స్ చాలా పాపులారిటీ కలిగిన నేమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ పాపులర్ నేమ్స్ మనం చూసుకుందామా. ఎస్ఆర్కే, షారుఖ్ ఖాన్ ని ఎస్ఆర్కే అని పిలుస్తాం. ఒకప్పుడు తమిళనాడు ఇండస్ట్రీని వెళ్ళిన పర్సన్ ఎంజీఆర్, అది ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో మన ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్, ఏఎన్ఆర్ అనేది ఒక బ్రాండ్. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా కాంట్రవర్సీస్, ఆల్వేస్ హీస్ ఇన్ కాంట్రవర్సీస్, ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీలో ఉంటున్నాడు. బెస్ట్ ఒకప్పటి మంచి డైరెక్టర్, మంచి మంచి మూవీస్ ఇచ్చాడు. 1980s లో కావచ్చు, 90s లో కూడా కావచ్చు, రీసెంట్ గా కూడా చాలా మూవీస్ తీస్తున్నాడు. సో అతనే ఎవరో కాదు, ఆర్జీవి. సో తర్వాత మనకి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. సో మనం ఛానల్ నేమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే బీబీసీ, సిఎన్ఎన్, ఐబిఎన్, ఎంటీఎన్, ఎంటీవీ, యూటీవీ, ఎఫ్టీవీ, ఈటీవీ, హెచ్బిఓ హాలీవుడ్ కి సంబంధించింది, హెచ్ఎంవి, తర్వాత ఏఎక్స్ఎన్, తర్వాత మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే టీవీ9, టీవీ5. సో ఇలాంటివి చాలా వరకు మీరు 3 లెటర్స్ వర్డ్స్ చాలా పాపులర్ ని ఇస్తాయి. చాలా మంచి బ్రాండ్. అంటే ఇది కూడా సెట్ అవ్వాలి, ఇది కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కి, తర్వాత వాళ్ళు చేసే వాళ్ళ పర్సనల్ కి కావచ్చు, వాళ్ళు చేసే ప్రొఫెషన్ కి కూడా కావచ్చు. ఆ నేమ్ అనేది ఎప్పుడైతే ఈ సెట్ అవుతుందో ఇవి చాలా పాపులారిటీ ఇస్తాయి. అదే విధంగా మనం కంప్యూటర్, ఇంటర్నెట్ కి సంబంధించిన కూడా మనం మొట్టమొదటి వెబ్సైట్ ని అంటే ఏదైనా పెట్టుకోవాలంటే www అని పెట్టుకుంటాం. తర్వాత కంప్యూటర్ లో చూసుకున్నట్లయితే సిపియు అనొచ్చు, రామ్ అనొచ్చు, ROM USB కేబుల్ మనం వాడతాం, WAP ఇంటర్నెట్ కి సంబంధించింది, LAN ఇంటర్నెట్ కి సంబంధించి. తర్వాత మనం పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీ నేమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ, టిఆర్ఎస్ అన్నంత వరకు చాలా మంచి పాపులర్. తర్వాత బిఆర్ఎస్ అనేది కూడా ఒక బ్రాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎక్కడైనా మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఈ 3 లెటర్ వర్డ్స్ చాలా పాపులారిటీ సంపాదించుకున్నాయి, మంచి పేరుని తెచ్చుకున్నాయి, బ్రాండ్ అనేది కూడా నిలుస్తుంది. మన నేమ్ కూడా RNK, రసూల్ ఎన్ ఖాన్, RNK బ్రాండ్ ని కూడా మనం తీసుకెళ్తున్నాము. సో అంటే అది ఈ వర్డ్స్ అనేటి పలికేటప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్ అనేది కూడా చాలా స్పష్టంగా, క్లుప్తంగా ఉన్నప్పుడు ఇవి తొందరగా మిమ్మల్ని మంచి పాపులారిటీ ఇస్తాయి. అంటే ఇమీడియట్లీ యాక్షన్ అనేది ఉండకుండా స్లో గ్రోత్. ఎప్పుడైతే మీరు బాగా చూడండి, ఫాస్ట్ గ్రో ఇచ్చినది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన లక్ స్టాండర్డ్ గా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్లోగా ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో లాంగ్ స్టాండింగ్ అనేది మీరు మార్కెట్ లో నిలబడుతూ ఉంటారు. కొన్ని పాపులర్ మనం చూస్తుంటాం. రీసెంట్ గా కూడా ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి నేను అదే అన్నాను, ఫేస్బుక్ నేమ్ నెంబర్ కూడా మనకి 8 నెంబర్ మీదనే వస్తుంది. ఈ 8 నెంబర్ ఎవరైతే రైట్ వేలో ఎఫర్ట్ పెడతారో వాళ్ళకి లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ గనుక మీరు షార్ట్ టర్మ్ లో ఎంత సోషల్ మీడియాలో ఎంత తొందరగా వస్తారో, పాపులర్ అయిపోతారో, అంతే తొందరగా డౌన్ ఫాల్ కూడా జరుగుతుంది. మనం చాలా సందర్భాలు చూసాం. బాలీవుడ్ లో కావచ్చు, ఒక స్టేషన్ లో ఒక పాట పాడుతూ పాపులర్ అయిపోయింది. అంతే ఎంత వేగంగా వచ్చిందో అదే విధంగా కచ్చా బాదం సాంగ్ వచ్చిన పర్సన్ ని కూడా మనం చూసుకున్నాం. ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అయ్యారో అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ కావడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కుంభమేళలో మోనాలిసా అనే అమ్మాయి కూడా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. కానీ మనం ముందు చూడాలి అది ఎంతవరకు నిలబడుతుంది. ఎప్పుడైనా కూడా ఈ సోషల్ మీడియా కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి
లేట్ గా టైం పడుతుందో అంతే స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అనేది మనం చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మీకు అర్థమైందా నెంబర్ 3 పవర్ ఏంది అనేది మీకు బాగా అర్థమై ఉంటుంది. సో జూపిటర్ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ప్లానెట్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. సో ఎప్పుడైనా కూడా ఈ పాపులర్ నేమ్స్ మీరు ఒకవేళ బ్రాండ్ నేమ్ లో కావచ్చు, మీ పర్సనల్ నేమ్ లో కూడా కావచ్చు, దీనికి రైట్ వేలో బ్రాండ్ గా తీసుకెళ్ళినారు అనుకోండి, లాంగ్ స్టాండింగ్ అనేది మీకు కలిగిస్తుంది. అంటే ఇవన్నీ చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఇవన్నీ అంటే ఇంత ఇండెప్త్ గా ఉంటుందంటే డెఫినెట్ గా ఉంటుంది. న్యూమరాలజీ అనేది అది నేను అదే అంటున్నాను అనమాట. చాలా మంది నాకు అడుగుతుండే, సార్ మీరు సంథింగ్ డిఫరెంట్ గా సంథింగ్ డిఫరెంట్ ఏం లేదండి, సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ ని మనం ఇదే విధంగా తీసుకెళ్ళాలి, మీకు క్లారిటీ రావాలి, ఈ సబ్జెక్ట్ లో ఇంత ఇండెప్త్ ఉంటుందా అనేది కూడా తెలియాలి. సో కేవలం న్యూమరాలజీ అంటే ఒక నేమ్ నెంబర్ కి సంబంధించింది కాదు. సో మీకు బాగా అర్థమై ఉంటుంది. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా అప్కమింగ్ వీడియోస్ మీ వరకు వస్తాయి. దీని ఇలాంటి కొత్త సబ్జెక్ట్స్ న్యూమరాలజీ రిలేటెడ్, తర్వాత ప్రొడక్టివ్ రిలేటెడ్, తర్వాత అనాలిసిస్ ఒక్కొక్కరి గురించి నా యొక్క బ్లాగ్ లో కూడా ప్రొడక్షన్స్, బర్త్డే ప్రొడక్షన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి మీరు బ్లాగ్ లో కూడా వెళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ నేను వీడియో చేయలేను కాబట్టి కొన్ని బర్త్డే ప్రొడక్షన్స్ అన్ని నా యొక్క బ్లాగ్ లో వేయడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మీరు వీక్షించండి. సో